Hi, welcome back to Grace Path Learnings. This is Rajesh. ఈ వీడియోలో ఆఫ్టర్ 10th అసలు మనకి ఏమేం పాత్స్ ఉన్నాయి, లైక్ ఏమేం ఆప్షన్స్ ఉన్నాయి, ఏం తీసుకుంటే లైక్ మన కెరీర్ ఎలా ఉండబోతుంది అనేది కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. యాజ్ వి ఆల్ నో 10th ఈస్ ద టర్నింగ్ పాయింట్. 10th ఎగ్జామ్స్ ఒకటి బాగా చదివితే చాలు, ఇంకా లైఫ్ అంతా సెటిల్ అది ఇది అని మన టీచర్స్ అంతా చెప్తూ ఉంటారు కదా. యా, ఇట్స్ ట్రూ. భ్రమ లాంటి నిజం, నిజం లాంటి భ్రమ అది. సో సక్సెస్ఫుల్గా లైక్ 10th కంప్లీట్ చేసి ఉంటారు, ఐ నో. అండ్ ఇప్పుడు మీకున్న కెరీర్ ఆప్షన్స్ ఏంటో మీకున్న నాలెడ్జ్ బట్టి లైక్ సమ్ వాటే తెలుసు అని నేను అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్రాపర్ రీసెర్చ్ చేస్తుంటే ఓకే, ఇఫ్ నాట్ దిస్ వీడియో హెల్ప్స్ యూ ఎ లాట్. అండ్ 10th తర్వాత అసలు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్, అందులో ఏమేమి బ్రాంచెస్ ఉంటాయి, అండ్ అలాగే డిప్లొమో, ఐటీ, ఇలా కొన్ని సెక్టర్స్ ఉన్నాయి ఆఫ్టర్ 10th. మెయిన్లీ 10th అయిన తర్వాత ఒక 5 మెయిన్ ఆప్షన్స్ ఉంటాయి. కంప్లీట్గా 5 ఆప్షన్స్ గురించి నేను ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నా. ఫస్ట్లీ ఇంటర్మీడియట్, సెకండ్ డిప్లొమో, థర్డ్ ఐటీఐ, ఫోర్త్ పారామెడికల్ కోర్సెస్, ఫిఫ్త్ ఇండియన్ లైక్ డిఫెన్స్ సైడ్ మాట్లాడుకుందాం. అండ్ ఈ 5 ఆప్షన్స్లో నేను ప్రతి దాని గురించి ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ దెన్ ఫస్ట్లీ ఇంటర్మీడియట్. సో ఇందులో చాలా బ్రాంచెస్ ఉంటాయి. సో ఒక్కొక్క దాని గురించి షార్ట్ అండ్ క్రిస్ప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్లీ ఎంపీసీ, అండ్ ఇందులో ఉండేది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అండ్ అలాగే ఈ మ్యాథమెటికల్ ఓరియంటెడ్ కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, లైక్ సెకండ్ ఇయర్లో కూడా కొన్ని యాడ్ అవుతూ ఉంటాయి. అండ్ దెన్ ఈజ్ ప్యూర్లీ మ్యాథ్స్ అనమాట. ఇందులో మీకు ఒకవేళ మ్యాథ్స్ ఇంట్రెస్ట్ అయ్యండి, ఆర్ మీ గోల్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, డేటా సైన్స్, ఏఐ, ఇలాంటి రోల్స్కి మీరు వెళ్ళాలనుకుంటే కనుక మీరు ఎంపీసీ ప్రిఫర్ చేయాలి ఖచ్చితంగా. అండ్ ఇది తీసుకుంటే లైక్ ఫ్యూచర్ ఆప్షన్స్ ఏంటి అనుకుంటే కనుక బీటెక్ వెళ్ళొచ్చు. బీటెక్లో సెవరల్ బ్రాంచెస్ ఉంటాయి. సో సిఎస్సి, ఈసీ, ట్రిపుల్ ఈ, మెక్, ఇలాంటి చాలా బ్రాంచెస్ ఉంటాయి. వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి మీకు ఎంపీసీ తీసుకుంటే కనుక ఖచ్చితంగా. అండ్ అలాగే వైల్ కమింగ్ టు ద బైపీసీ ఏంటంటే లైక్ సో ఇందులో ఉండేది మాక్సిమం బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఎంపీసీలో ఈ మ్యాథ్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అన్ని పోను, ఇందులో ఈ బయాలజీ ఆర్ ఈ జువాలజీ ఇలాంటి సబ్జెక్ట్స్ కొన్ని యాడ్ అవుతాయి. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కనుక సబ్జెక్ట్స్ ఒకటే కాదు. సో మీరు ఎంపీసీ తీసుకుంటే మీరు ప్యూర్లీ ఇంజనీరింగ్ సైడ్, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలన్నా కొన్ని గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఈ స్టఫ్ అంతా ఇందులో ఉంటుంది. వెరస్ కమింగ్ టు బైపీసీ, మీరు ప్యూర్లీ మెడికల్ సైడ్ అనమాట. వెదర్ ఇట్స్ అగ్రికల్చర్ కానీ, ప్యూర్లీ మెడికల్ లైక్ ఎంబీబీఎస్, బీ ఫార్మసీ ఇలాంటి. సో మీకు ప్యూర్లీ మెడికల్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక బైపీసీ ప్రిఫర్ చేయండి. అండ్ ఇందులో ఫ్యూచర్ ఆప్షన్స్ ఏంటనుకుంటే కనుక మీరు ల్యాబ్, ఫర్ ఎగ్జాంపుల్ బీ ఫార్మసీ లైక్ మెడికల్ షాప్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎంబీబీఎస్ వరకు మా మిడిల్లో ఉన్న రోల్స్ అన్ని మీరు ఎలిజిబుల్ అనమాట. బట్ ఇట్స్ సమ్వాట్ టఫ్ వైల్ కంపేరింగ్ టు అదర్ ఆప్షన్స్. ఇట్స్ సమ్వాట్ టఫ్. అండ్ ఎంపీసీతో పోల్చుకుంటే చాలా ఆప్షన్స్ మీకు తక్కువ ఉన్నట్టే కనిపిస్తాయి. బట్ చాలా ఉన్నప్పటికీ ప్రాపర్ రీసెర్చ్ లేకపోవడం వల్ల ఆఫ్టర్ మీరు బైపీసీ తీసుకుంటే ఇంటర్ తర్వాత మీకు చాలా ఆప్షన్స్ తక్కువ ఉన్నట్టు కనిపిస్తాయి. ఎందుకంటే ఎంబీబీఎస్ ఇలాంటివన్నీ చేయాలంటే సో మంచి ర్యాంక్స్ రావాలి, అవి లేకపోతే చాలా ఆప్షన్స్ మీకు పోతాయి. అండ్ దెన్ యూఆర్ లిమిటెడ్ విత్ కొన్ని ఆప్షన్స్తోనే మీరు ఉంటారు. సో మీకు ఆప్షన్స్ చాలా తక్కువగా కనిపిస్తుంది బైపీసీలో. మీరు ప్యూర్లీ మెడికల్ సైడే మీకు ఇంట్రెస్ట్ అనుకుంటే కనుక బ్లైండ్గా బైపీసీ తీసేసుకోండి. లేదు అంత రిస్క్ నేను చేయాలనుకోవట్లేదు లేదా ఆర్ ఎల్స్ నాకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే మీరు ఎంపీసీ ప్రిఫర్ చేయొచ్చు. చాలా ఆప్షన్స్ ఉంటాయి ఎంపీసీ తీసుకుంటే. మీకు బీటెక్ తీసుకుంటేనే దగ్గర దగ్గర 8-9 బ్రాంచెస్ ఉంటాయి. సో అందులో మీకు నచ్చింది మీరు చేయొచ్చు. అండ్ దెన్ సిఈసీ అంటే లైక్ ఈ కామర్స్, ఎకనామిక్స్ ఇలాంటి రిలేటెడ్ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. సో ఇది మీరు ఓన్లీ బిజినెస్ ఓరియంటెడ్ అయినప్పుడు కానీ, లేదా గవర్నమెంట్ జాబ్స్కి చేద్దాం అనుకున్నప్పుడు ఈ బ్రాంచ్ ప్రిఫర్ చేయండి. సో సిఈసీ వైల్ కమింగ్ టు ఎంపీసీ, బైపీసీతో పోల్చుకుంటే ఇందులో సబ్జెక్ట్ సమ్వాట్ ఈజీ ఉంటాయి. సో మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. సో నీకు అసలు నాకు మ్యాథ్స్ వద్దు, ఈ మెడికల్ సైడ్ వద్దు అనుకుంటే మీకు సిఈసీ అండ్ ఇప్పుడు చెప్పే బ్రాంచ్ అండ్ నెక్స్ట్ చెప్పే బ్రాంచెస్లో సమ్వాట్ ఈజీగా ఉంటాయి సబ్జెక్ట్స్. సో ఇది ప్రిఫర్ చేయండి. లైక్ మీరు అంత బర్డెన్ తీసుకోలేను అనుకుంటే కనుక. ఒకవేళ సిఎస్సికి వస్తే కనుక మీకు ఈ గవర్నమెంట్ జాబ్స్కి చాలా రిలేటెడ్ అండ్ బిజినెస్ ఓరియంటెడ్ రిలేటెడ్ ఇవన్నీ ఉంటాయి ఇందులో. అండ్ దెన్ మీ ఆప్షన్ ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్ అనుకుంటే కనుక, అండ్ అలాగే బిజినెస్ ఓరియంటెడ్ అనుకుంటే కనుక వీటికి ప్రిఫర్ చేయండి. సమ్వాట్ బాగుంటుంది, లైక్ సబ్జెక్ట్స్ ఈజీగా ఉంటాయి. అండ్ కమింగ్ టు హెచ్ఈసి, ఇది నథింగ్ బట్ హిస్టరీ, ఎకనామిక్స్ ఇవి కలుస్తాయి. ఇందులో ఏంటంటే వైల్ కమింగ్ టు మీరు మెయిన్లీ యూపీఎస్సీ కానీ, లా కానీ, టీచింగ్ కానీ ఇలాంటి ప్రొఫెషన్ మీకు ఇంట్రెస్ట్ ఉంటాయి కనుక హెచ్ఈసి ప్రిఫర్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇందులో రిలేటెడ్ సబ్జెక్ట్స్ కూడా మీకు అలా ఉంటాయి. సో మీరు సివిల్ సర్వీసెస్కి వెళ్దాం అనుకున్నా, ఆర్ ఎల్స్ లా ఆర్ టీచింగ్ ఇలాంటి ఈ ఫ్యాషన్ ఉంటే మీరు హెచ్ఈసి ప్రిఫర్ చేయొచ్చు.
అండ్ దెన్ వైల్ కమింగ్ టు సబ్జెక్ట్స్, ప్రియారిటీ బట్టి డిక్రీజ్ అవుతా ఉంటది స్ట్రెస్. ఆర్ అంత బర్డెన్ ఉండదు. ఎంపీసీ, బైపీసీకి ఉన్నంత బర్డెన్ ఉండదు. సో, ఈజీగా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు ఈ 2 ఇయర్స్‌లో ఉన్న సబ్జెక్ట్స్ మీకు. అండ్ దెన్ కమింగ్ టు ఫ్యూచర్ ఆప్షన్స్ ఏంటనుకుంటే గనక మీరు యూపీఎస్సీ ఆర్ ఎల్ఎల్బీ ఇలా అవ్వచ్చు. సో, ఇయి తీసుకుంటే. సో, నేను ప్రతిదీ షార్ట్ అండ్ క్రిస్ప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. ఎందుకంటే వీడియో లాంగ్ లెంత్ అవుతుంది కాబట్టి. మీకు ఏ బ్రాంచ్ గురించి మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే గనక నాకు కామెంట్ చేయండి. సో, దాని గురించి మీకు ఇంకా సెపరేట్‌గా ఆ కామెంట్‌లో నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికో, లేదంటే దానికోసం సెపరేట్‌గా మీకు వీడియో తీయడం ఏదో ఒకటి చేస్తాను. అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ ద ఇంటర్మీడియేట్ వి హావ్ డిప్లొమా నథింగ్ బట్ పాలిటిక్స్. సో, ఇక్కడ మెయిన్‌లీ అందరికొచ్చే డౌట్ ఏంటంటే, ఇటు ఇంటర్మీడియేట్ ఎళ్ళాలా? ఇటు పాలిటెక్నిక్ తీసుకోవాలి. ఇదే అందరికి చాలా డౌట్. లైక్ నా 10థ్‌లో కూడా నాకున్న మేజర్ డౌట్ ఇదే. సో, నేను చాలా మందిని కన్సిడర్ చేసి, అంతా ప్రిఫర్ చేసుకొని, సో, నా బ్రాంచ్ నా కేపబిలిటీ బట్టి సో, నేను తీసుకున్నా. సో, వైల్ కమింగ్ టు పాలిటెక్నిక్ కూడా. సో, ఇది మొత్తం అంతా ప్రాక్టికల్‌గా టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటది. ఆ ఓరియెంటెడ్ అంతా. ఇది ఖచ్చితంగా మీరు ఈ పాలిటెక్నిక్ తీసుకుంటే డైరెక్ట్ ఎళ్ళి బీటెక్‌లో పడతారు. లైక్ వాళ్ళని మనం లాటరల్ ఎంట్రీస్ అంటాం అనమాట. బీటెక్ సెకండ్ ఇయర్‌లో పడిపోతారు. ఇప్పుడు పాలిటెక్నిక్ కూడా చాలా బ్రాంచెస్ ఉంటాయి. లైక్ సీఎస్‌సి, మెక్‌కో సివిల్ ఇలాంటి బ్రాంచెస్ ఉంటాయి. సో, డైరెక్ట్ మీరెళ్లి బీటెక్‌లో పడిపోతారు. వైరస్ ఒకవేళ మీకు బీటెక్ ఇంట్రెస్ట్ ఉన్నా, మీరు ఇటు ఎంపీసీ తీసుకొని బీటెక్ చేస్తే లైక్ మీకు వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. సో, మీరు ముందే పిక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లైక్ బీటెక్‌లో ఏ బ్రాంచ్‌లోకి వెళ్ళాలని చెప్పి. సో, ఇంటర్ అయిన తర్వాత మీరు దేనికి కేపబుల్ ఏంటి అవన్నీ తెలుస్తాయి. సో, దెన్ మీరు బీటెక్‌లో మీకు నచ్చిన బ్రాంచ్ బేస్డ్ ఆన్ యువర్ స్కోర్ మీరు వెళ్ళొచ్చు. లేదు మీరు పాలిటెక్నిక్ మీకు ముందే ఒక ప్రీ ప్లాన్డ్ స్కెచ్ ఉంది అనుకుంటే గనక మీరు పాలిటెక్నిక్‌లో ఒక మంచి డొమైన్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో మీరు బీటెక్‌లో సెకండ్ ఇయర్‌లో వెళ్లి లాటరల్ ఎంట్రీ కింద జాయిన్ అవ్వచ్చు. సో, ఇది పాలిటెక్నిక్‌కి, ఎంపీసీకి తేడా. సో, మీరు ఒక భ్రమలో మట్టుగా ఉండొద్దు. పాలిటెక్నిక్ తీసుకుంటే జాబ్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఎంపీసీ తీసుకుంటే కష్టమైద్ది. ఇదంతా భ్రమనే. సో, మీరేం తీసుకున్నా అక్కడ మీరెంత కష్టపడుతున్నారు అన్న దాన్ని బట్టే ఉండిద్ది. సో, మీరు ఎంపీసీ తీసుకొని బీటెక్‌లో జాయిన్ అయినా ఆర్ పాలిటెక్నిక్ తీసుకొని డైరెక్ట్ బీటెక్‌లో జాయిన్ అయినా బేస్డ్ ఆన్ యువర్ రీసెర్చ్. మీరు మంచిగా రీసెర్చ్ చేసి ఓకే. ఫ్యూచర్‌లో నాకు ఈ బ్రాంచే కావాలి అని మీరు ముందుగానే ప్లాన్ చేసుకుంటే పాలిటెక్నిక్ తీసుకొని అటు వెళ్ళిపోండి. లేదు చూద్దాం ఎక్స్‌ప్లోర్ చేస్తూ నేర్చుకుందాం అనుకుంటే గనుక ఎంపీసీకెళ్ళి బీటెక్‌లో జాయిన్ అవ్వండి. మీరు ఎంపీసీ తీసుకుంటే మీకు డిగ్రీ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మీకు ఎంపీసీ కంప్లీట్ అయిన తర్వాత తెలుస్తది. సో, వాట్ యూ ఆర్ కేపబుల్ అన్నది మీరు అడాప్ట్ చేసుకోగలుగుతున్నారా లేదా అవన్నీ డిసైడ్ అయ్యి బ్రాంచ్ చూజ్ చేసుకోండి. ఇది పాలిటెక్నిక్. అండ్ దెన్ ఐటీఐ. సో, మీకసలు ఇంకా లాంగ్ స్టడీస్ ఒద్దు. ఇంక ఈ స్టడీస్ గోల మీకు 10థ్ వరకు చదివేటప్పటికి మీకు అర్థమైద్ది కదా! మనం కేపబుల్లా కాదా అని చెప్పేసి. బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్, బేస్డ్ ఆన్ యువర్ కేపబిలిటీ మీరు డిసైడ్ అవ్వండి. లైక్ ఓకే. మనం ఇంకా లాంగ్ స్టడీస్ చదవగలమా? ఈ పబ్లిక్ ఎగ్జామ్స్ గాని, సెమ్స్ గాని, ఈ స్ట్రెస్ అంతా మనం హ్యాండిల్ చేసుకోగలమా లేదా? అన్నది మీకు ఒక ఐడియా వస్తది. లైక్ పేరెంట్స్ ఫోర్స్ చేస్తున్నారనో, ఫ్రెండ్స్ అందరూ పెద్ద పెద్ద చదువులు చదివేస్తున్నారనో, లైక్ గొర్రెల మందలా పోవద్దు నేననేదది. లైక్ 100లో ఒక్కడుగా ఉండడం కన్నా, నీ ఒక్కడికి నచ్చిన పాత్రలో ఎళ్తే యూ ఫీల్ హ్యాపీ. కొంచెం ఎర్న్ చేసుకోగలుగుతాం మనీ. అట్ లాస్ట్ ఎవరెన్ని చదివినా లాస్ట్‌కి ఎంత మనీ ఎర్న్ చేయాలన్న దాన్ని బట్టి ఉండిద్ది. సో, ఏ పాత్రలో ఎళ్ళినా మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. అది మీకు ఇంట్రెస్ట్ ఉన్న పాత్ చూజ్ చేసుకోండి. లైక్ పేరెంట్స్ ఫోర్స్ చేసినా, ఫ్రెండ్స్ అనో, రిలేటివ్స్ అనో, సో, మీ బాబాయిలు ఫోర్స్ చేస్తున్నారనో, మీ పిన్నిలు ఫోర్స్ చేస్తున్నారనో, మీ ఆంటీ వాళ్ళు, అంకుల్ వాళ్ళు వీళ్ళెవరు మీకు జీతాలివ్వరు. అది గుర్తుపెట్టుకోండి. మీరు 10థ్ వరకు చదివింది మీరు గాబట్టి, మీరు ఎంత కేపబుల్ అన్నది మీకు తెలుసు. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఎంపీసీ తీసుకోకపోతే కొంచెం రేంజ్ తగ్గిపోయిద్దేమో, పరువు పోయిద్దేమో అట్లాంటియి ఏమొద్దు. ఓకే. చదివేది మీరు కాబట్టి, మీరు దేనికి కేపబుల్లో చూసుకొని అది జాయిన్ అవ్వండి. ఓకేనా? ఐటీఐకొచ్చేస్తే ఇట్స్ ప్యూర్‌లీ లైక్ ఆహ్, ఇంకా చెప్పాలంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ మీరు బాగా నేర్చుకుంటారు. సో, ఐటీఐలో ఇప్పుడు 10థ్‌లో ఒక ఇద్దరు, ముగ్గురు నా ఫ్రెండ్స్ కూడా లైక్ ఐటీఐ తీసుకొని ఇప్పుడు వాళ్ళు సమ్‌వాట్ ఎర్న్ చేస్తున్నారు ఇప్పటికి. ఓకే. ఆళ్ళిప్పుడు స్టిల్ జాబ్‌లో సెటిల్ అయ్యి ఉన్నారు. ఒక 1 ఇయర్ బ్యాక్ నుంచే. సో, స్టిల్ నేను ఇంకా చదువుతూ ఉన్నాను. సో, మీరవన్నీ అబ్జర్వ్ చేసుకోండి. డిఫరెన్సెస్ ఏంటి? ఏది ఫ్యూచర్‌కి ది బెస్ట్? మన కేపబిలిటీ ప్రకారం మనం చూసుకోండి. ఐటీఐ చూసుకుంటే లైక్ ఎలక్ట్రీషియన్ గాని, ఇంకా ఇలాంటి రోల్స్‌కి ప్రైవేట్ జాబ్స్‌కి, గవర్నమెంట్ జాబ్స్‌కి వీటికి ఎలిజిబుల్ అవుతారు మీరు. సో, ఐటీఐ తీసుకుంటే ఎలక్ట్రీషియన్ కింద, సో, వెల్డర్స్ ఇలాంటివన్నీ చాలా రోల్స్ ఉంటాయి ఇందులో. సో, ఇవన్నీ మీరు కేపబుల్. ఇందులో మీరు కావాలనుకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ పెట్టుకోవచ్చు. ఒకడి కింద మీరు బతకాల్సిన అవసరం లేదు. సో, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ కూడా చేసుకోవచ్చు. సో, దీని గురించి కూడా ప్రాపర్ రిసర్చ్ చేసి మీరు ఇంకా లాంగ్ స్టడీస్ వద్దనుకుంటే దీన్ని ప్రిఫర్ చేసుకోండి ఐటీఐ. ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ బట్ నాట్ ది మోస్ట్. ఓకే. అండ్ దెన్ కమింగ్ టు ద ఫోర్త్ వన్ పారామెడికల్ కోర్సెస్. సో, ఈ కోర్సెస్ ఏంటంటే లైక్ బేసిక్ లైక్ ల్యాబ్ టెక్నీషియన్ అని, ఎక్స్‌రే టెక్నీషియన్ ఇలాంటివి, హోటల్ మేనేజ్మెంట్, యానిమేషన్, డిజైనింగ్. సో, ఇలాంటివి అంటే మీ క్రియేటివిటీ అన్నమాట. సో, మీకు ప్యాషన్ ఉండి ఆర్ ఇటు డిజైనింగ్ సైడ్, యానిమేషన్ సైడ్ లేదా హోటల్ మేనేజ్మెంట్ సైడ్ ఇలాంటి సైడ్ ఎళ్దామనుకుంటే గనక
సో ఈ పారామెడికల్ కోర్సెస్ ప్రిఫర్ చేయండి. బట్ మీరు లాంగ్ రన్ కొంచెం ఓపిక పట్టిన గ్రోత్ బాగుండాలనుకుంటే కనుక ఇటు ఎంపీసీ తీసుకుని లేదా బీటెక్ తీసుకోవడమో లేదంటే బైపీసీ తీసుకుని లాంగ్ రన్‌లో ఒక మంచి ఆఫీసర్ లెవెల్ పోస్టులు కావాలనుకుంటే గనక మీరు ఈ ఎంపీసీ, బైపీసీ ఇలాంటివి కొంచెం ప్రిఫర్ చేయండి. బట్ మీరు దానికి కేపబుల్ కాదు అని మీరు అనుకుంటే గనక ఇవి కూడా ఏమి తక్కువ ఆప్షన్స్ కాదు. దానికి కూడా దీనికున్న కేపబిలిటీ దీనికుంది. మీరు ఐటీఐ ప్రిఫర్ చేయొచ్చు. లేదనుకుంటే ఈ పారామెడికల్ కోర్సెస్ కూడా. ఇవి నేను తక్కువ అని నేను చెప్పను గానీ, బట్ దీనికున్న స్ట్రెంత్ దీనికుంది. బేస్డ్ ఆన్ మీరెంత ఫాస్ట్‌గా నేర్చుకుంటారన్న దాన్ని బట్టే అంతా. ఓకే. ఈ సొసైటీలో, ఈ వరల్డ్‌లో ప్రతి ఒక్కడి అవసరం ఉంది. అంతే తప్ప ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవసరం ఉంది, ఈళ్ళ అవసరం లేదనుకుంటే ప్రతి ఒక్కడి అవసరం ఉంది. ఆ ఎన్విరాన్మెంట్ బట్టి, మీ స్కిల్ బట్టి, వాడి రిక్వైర్మెంట్ బట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కడు ప్లేస్ అవుతాడు. ఓకే. ఈ ఫ్యాక్టర్స్ బట్టి. వాడే గొప్ప, నేను తక్కువ అని ఇదేది ఉండదు. మీ స్కిల్ మీ దగ్గరుంటే, మీ స్కిల్‌ని మీరు నమ్మగలుగుతారు. అది ఏదైనా గానీ, సో అది మిమ్మల్ని నిలబెడతది. అది గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ ఈ పారామెడికల్ కోర్సెస్ అయితే ఇలాంటి హోటల్ మేనేజ్మెంట్ గాని ఇలాంటివన్నీ ఉంటాయి. సో వీటిలో కూడా మీరు మంచిగా ఎర్న్ చేయొచ్చు. సో అవన్నీ ప్లాన్ చేసుకోండి. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ పారామెడికల్ కోర్సెస్‌కెళ్దాం అనుకుంటే. అండ్ దెన్ కమింగ్ టు లాస్ట్ వన్ ఫిఫ్త్ ఆప్షన్ ఈస్ డిఫెన్స్ అన్నమాట. లైక్ ఇది మోస్ట్‌లీ ఇందులో చాలా ఉంటాయి. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. మెయిన్‌లీ నేను ఎయిర్ ఫోర్స్ గురించి ఇది ఓన్లీ నాకు తెలిసి రిక్వైర్మెంట్ మోస్ట్‌లీ ఆఫ్టర్ దే నీడ్ ఇంటర్మీడియేట్ ఐ థింక్ సో. సో అందుకని ఎయిర్ ఫోర్స్ గురించి నేను అంతగా మాట్లాడాలనుకోవట్లే. మెయిన్‌లీ నేను నేవీ గురించి, ఆర్మీ గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తా. ఇండియన్ ఆర్మీలో ఆఫ్టర్ 10థ్ ఎంట్రీ లెవెల్ కింద మీరు ఎంటర్ అవ్వచ్చు. లైక్ సోల్జర్ కింద గాని, సో ఇలాంటి బేసిక్ పోస్ట్స్ ఉంటాయి. సో ఆ ఎంట్రీ లెవెల్ కింద మీరు ఎంటర్ అవ్వచ్చు. వైలెస్ కమింగ్ టు నేవీకెళ్తే గనక సెయిలర్ కింద గాని ఇలాంటి ఆఫ్టర్ 10థ్ చాలా బేసిక్ రోల్ అన్నమాట. ఇది మినిమమ్ బేసిక్ రోల్. సో, ఈ రోల్‌కి మీరు ప్లేస్ అవ్వచ్చు. బట్ మీకు ఆఫీసర్ లెవెల్ మీరెళ్ళాలి అనుకుంటే గనక ఖచ్చితంగా మీకు ఇంటర్మీడియేట్ ఉండాలి. ఖచ్చితంగా 12థ్ పాస్ అయితేనే దాని తర్వాత ఎన్‌డీఏ లైక్ ఆ ఎగ్జామ్ లైక్ ఎన్‌డీఏ రాయాలి. రాసిన తర్వాత మీకు ఆఫీసర్ లెవెల్ గ్రాంట్ అవుతది. అండ్ అలాగే మీరు ఈ నేవీలో గాని, ఆర్మీలో గాని ఏ పొజిషన్‌లో మీరు ప్లేస్ అయినా బేసిక్ లెవెల్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. బేసిక్ రోల్‌లో మీరు ప్లేస్ అయ్యారు ఆఫ్టర్ 10థ్. సో, ఇంటర్నల్ ఎగ్జామ్స్ బట్టి మీకు ప్రమోషన్స్ ఉండొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు హైయర్ లెవెల్ పోస్ట్ కావాలనుకుంటే గనక ఆఫ్టర్ 12థ్ మీరు ఎన్‌డీఏ రాసి సో, ఆఫీసర్ లెవెల్‌కెళ్ళొచ్చు. ఓకే. అండ్ దెన్ ఇవి మీరు ఓన్లీ లైక్ ఒక ఆహ్, ఇదెలా అంటే ఫిజికల్ ఫిట్‌నెస్ అండ్ అలాగే ఒక ప్యాషన్ ఉండాలి. ఆ ప్యాషన్ బట్ లైక్ ఒక యూనిఫార్మ్ వేసుకొని కంట్రీకి సేవ చేయడం అన్నది సమ్‌వాట్ గూస్ బంప్స్ వచ్చే మూవ్‌మెంట్ అన్నమాట. సో, మీకు ఒకవేళ అటు సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే నో వన్ ఫోర్సింగ్ యూ అండ్ మీకు అటు సైడ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే గనుక ఇంక స్టడీస్ అన్ని అవసరం 10థ్ మీరెళ్ళొచ్చు. బట్ నా రికమెండేషన్ ఏంటంటే 12థ్ వరకు చదవండి. ఇఫ్ ఇన్ కేస్ మన ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేయలేము. మీకక్కడ మీరు సర్వైవ్ అవ్వగలుగుతారో అవ్వలేరో మనకు తెలీదు కాబట్టి 12థ్ వరకైనా మీరు కంప్లీట్ చేసుకుంటే గనక మీరు తిరిగి వెనక్కొస్తే మళ్ళీ 12థ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఓకే. బేసిక్ రిక్వైర్మెంట్స్ ఇప్పుడు ఏ మినిమమ్ జాబ్ కావాలన్నా దే నీడ్ 10థ్ అని 12థ్ అని అడుగుతారు. సో 12థ్ ప్రిఫర్ చేసి లైక్ 12థ్ రాసేసి అండ్ ఎన్‌డీఏ చూసుకొని ఆఫీసర్ లెవెల్‌కి మీరు సెటిల్ అవ్వచ్చు కాబట్టి మీకు నేవీ ఆర్ ఆర్మీకి వెళ్దాం అనుకుంటే గనక లైక్ 12థ్ కంప్లీట్ చేయండి. లైక్ ఇంటర్మీడియేట్ ఆర్ ఈ 12థ్ కంప్లీట్ అయిపోతే మీరు ఎన్‌డీఏ లెవెల్స్ ఎగ్జామ్ రాసి సో, మీరు మంచిగా ప్లేస్ అవ్వడానికి ఆప్షన్ ఉంటది ఆఫీసర్ లెవెల్‌లో. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ నేవీ అవి ఇంట్రెస్ట్ అనుకుంటే. ఐ థింక్ నేను అన్నీ డిస్కస్ చేశా. బట్ నేనింకా మెయిన్‌లీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీరు మీ కేపబిలిటీ ప్రకారం ఇఫ్ ఇన్ కేస్ మీకింకా స్టిల్ కన్‌ఫ్యూజన్ ఉందనుకో, అన్న మీ గురించి నాకు కొంచెం ఒక కామెంట్‌లో డిస్కస్ చేయండి. నేను ఇలాగా నాకిది ఇంట్రెస్ట్. సో, నేను దేనికి కేపబుల్ అవుతానంటే, సో, మీ బట్టి నేను ఆల్రెడీ ఆ రిసర్చ్ అంతా చేసి ఇక్కడికొచ్చినోడినే కాబట్టి ఐ నో సమ్‌వాట్ వెల్. సో, మీకేది అవసరం అన్నది నేను మీకు చెప్తాను. అండ్ మీ కామెంట్‌లో నాకు రీచ్ అవ్వండి. అండ్ అలాగే ప్రతి దాని గురించి నేను డిస్కస్ చేశాననుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకైనా దీని తర్వాత ఇంకేమన్నా పాత్స్ ఉంటే మీకు తెలిస్తే వాటి గురించి మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే గనక మీ బదులు నేను తెలుసుకుంటా. సో, నాకు కామెంట్ చేయండి. సో, నేను మీకు రీచ్ అవుతాను. అండ్ దెన్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ అలాగే మీరిప్పుడు లైక్ ఏం తీసుకుందాం అనుకున్నది ఈ 5 ఆప్షన్స్‌లో అన్నది కామెంట్ చేయండి మర్చిపోకండి. అండ్ దెన్ థాంక్ యూ.